మీకు తెలుసా, మనకు తెలియకుండానే మనం డైలీ ఒక పెద్ద బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాం. దాని పేరే బ్యాంక్స్. అసలు ఎలా ఇన్వాల్వ్ అయ్యాం అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. బ్యాంకింగ్ సిస్టమ్ అంటే అసలు ఎట్లా వర్క్ అవుతుందంటే, మనలాంటి డిపాజిటర్స్ అందరూ క్యాష్ డిపాజిట్స్ తీసుకుని బ్యాంక్స్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనకి డెబిట్ కార్డ్స్ అని ఇట్లాంటి యాక్సెస్ ఇచ్చేసి ఒక నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ కూడా ఇస్తారు. సో దట్ ఏంటంటే మన బ్యాలెన్స్ దాంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ మిగతా రిజర్వ్స్ అంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దాని నుంచి వాళ్ళు ప్రాఫిట్ అంటే ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తూ ఒక సర్టైన్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తూ ఆ ప్రాఫిట్లో నుంచి మనకంటూ ఒక సర్టైన్ ప్రాఫిట్ కూడా షేర్ చేస్తారు. అది ఎట్లా షేర్ చేస్తారు? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే 3% రిటర్న్స్ అని, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే 6% రిటర్న్స్ అని, దగ్గర అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు బట్ నియర్లీ ఇట్లా మనకి రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. సో వేర్ దెర్ ఈజ్ ఎ రిటర్న్ దెర్ ఈజ్ ఎ రిస్క్ ఆల్సో. అట్లా మనం కూడా ఎవ్రీడే ఒక పెద్ద బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నాం. ఈవెన్ మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో చిన్న బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నా, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. సో అట్లాగే అసలు ఈ మేనేజ్మెంట్ ఎట్లాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే, లైక్ ఇప్పుడు కరోడ్పతీస్కి లోన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే కొన్ని పెద్ద బిజినెసెస్కి లోన్స్ ఇవ్వడం కానీ, అలాగే చిన్న బిజినెసెస్కి లోన్స్ ఇవ్వడం కానీ, కార్ లోన్స్ ఇవ్వడం కానీ, ఇండివిజువల్స్కి హౌస్ లోన్స్ ఇవ్వడం కానీ. సో వీటన్నిటి నుంచి వాళ్ళు కొంచెం ప్రాఫిట్ అనేది అటైన్ చేస్తూ దాంట్లో నుంచి మనకు షేర్ చేస్తున్నారు. లైక్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్కి అయితే 3%, ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్స్కి అయితే ఒక 6% దాకా. సో ఇది బ్యాంకింగ్ సిస్టమ్ వర్క్ అయ్యే విధానం. కానీ రీసెంట్గా జరిగిన సినారియోస్ చూసారా? 3 మేజర్ బ్యాంక్స్ యూఎస్లో కొలాప్స్ అయిపోయినాయి. లైక్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కానీ, సిల్వర్ గేట్ బ్యాంక్ కానీ, సిగ్నేచర్ బ్యాంక్ కానీ. పైగా ఈ 3 బ్యాంక్స్ ఏంటంటే యూఎస్లో మంచి నేమ్ ఉన్న బ్యాంక్స్ అనమాట. లైక్ ఒక బ్యాంకు కొలాప్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. ఈ బ్యాంక్ ఏంటంటే మన ఇండియాలో పోల్చుకుంటే దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ అంత ఉంటుందన్నమాట, దాని మార్కెట్ క్యాప్ వాల్యూ. సో అట్లాంటి బ్యాంక్స్ ఎందుకు కొలాప్స్ అయిందంటే ఆ బ్యాంక్ ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నది ఏంటంటే స్టార్టప్స్ మీద. లైక్ స్టార్టప్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం, అంటే ఆ బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం కానీ, లేదా వాళ్ళు మెయింటైన్ చేసే అకౌంట్స్ అన్నీ కూడా సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో మెయింటైన్ చేయడం వల్ల సో అక్కడ వాళ్ళకి జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ బ్యాంక్ ద్వారానే జరుగుతున్నాయి. సో ఇది జనరల్గా వాళ్ళ యొక్క మెయిన్ కస్టమర్ బేస్. ఇక్కడ ఏమైంది, రీసెంట్గా అమెరికన్ ఎఫ్ఈడి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిన తర్వాత ఈ ఏదైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా మెయింటైన్ చేస్తున్న రిజర్వ్స్ ఉంటాయి కదా, ప్రతి బిజినెస్కి కొన్ని రిజర్వ్స్ అనేది ఉంటాయి. సో అవి విత్డ్రా చేయడానికి ట్రై చేశారు. సో అట్లాగే సడన్గా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగేసరికి అందరూ ఒకసారి వచ్చి విత్డ్రా చేసేసరికి వాళ్ళకి లిక్విడిటీ క్రైసిస్ వచ్చింది. సో దానివల్ల బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ బ్యాంక్ కూడా ఉన్న రిజర్వ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందంటే వాళ్ళు లాంగ్ టర్మ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో అదేంటంటే యాక్చువల్లీ మంచి బాండ్సే, బట్ రిటర్న్స్ కూడా ఇస్తాయి, బట్ స్టిల్ లాంగ్ టర్మ్ దాకా లాగిన్లో ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాంక్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళందరికీ విత్డ్రావల్స్ సాటిస్ఫై చేయలేకపోయింది. సో దీనివల్ల బ్యాంకు కొలాప్స్ అయిపోయింది. ఈవెన్ దాని స్టాక్ ప్రైస్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. అండ్ ఇప్పుడు హెచ్ఎస్బీసీ అనే ఒక బ్యాంక్ మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద టాప్ బ్యాంక్స్, ఇప్పుడు వెళ్ళి ఆ బ్యాంకును కొనేసుకుంది జస్ట్ £1. ఈ £1 అనే కాన్సెప్ట్ ఏం లేదు, పక్కన పెట్టండి. బికాస్ ఇప్పుడున్న బ్యాడ్ అంతా గుడ్గా మార్చడమే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ హోల్డర్స్ అందరికీ కూడా హెచ్ఎస్బీసీ బ్యాంక్ కొనుక్కోవడం వల్ల వాళ్ళందరి విత్డ్రాల్స్ అనేవి హెచ్ఎస్బీసీ బ్యాంక్ సైడ్ నుంచి వచ్చేస్తాయి. సో దానికైతే పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఇట్ మే టేక్ టైం. సో ఇట్లా రిపిల్ ఎఫెక్ట్ ద్వారా చాలా బ్యాంక్స్ అనేవి కొలాప్స్ అయిపోతుంది. ఒక మెయిన్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజల్లో ఒక నెగటివిటీ క్రియేట్ అయ్యి సో వాళ్ళు ఏంటంటే విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కానీ, లైక్ సమ్ ఆఫ్ ద గోల్డ్ కానీ, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిట్ కాయిన్ నమ్మడం స్టార్ట్ చేశారు. అసలు బిట్ కాయిన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. 2008లో కూడా సేమ్ ఇట్లాంటి బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చింది. సో అప్పుడు ఏం చేశారంటే బ్యాంకర్స్ అందరూ విచ్చలవిడిగా హౌసింగ్ లోన్స్ ఇచ్చేశారు. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి ఇచ్చేసేయడం వల్ల చాలామంది హౌసింగ్ లోన్స్ తీసేసుకుని వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ అనేవి బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ ఏమైంది, అప్పుడు కూడా మనీ మళ్ళీ మార్కెట్లో ఎక్కువ ఫ్లో అయ్యేసరికి మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఏమైందంటే ఈ హౌసింగ్ లోన్స్ మళ్ళీ రీపే చేయడానికి ప్రజల దగ్గర డబ్బులు సరిపోక వాళ్ళు ఏంటంటే చాలా హౌసింగ్ లోన్స్ అనేవి డిఫాల్ట్ అంటే కట్టలేని పరిస్థితికి వచ్చేసినాయి. సో అప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఎవరైతే ఈ బ్యాంక్స్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ని విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేశారో వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేకపోయింది. బికాస్ రిజర్వ్స్ అన్నీ ఇట్లా హౌసింగ్ లోన్స్ బిజినెస్కి స్పెండ్ చేసేసినాయి కాబట్టి. సో ఇట్లా ఒక బ్యాంక్ తర్వాత ఒక బ్యాంక్ అట్లా కొలాప్స్ అయిపోయినాయి. సో దీనివల్ల ఏమైందంటే ఈవెన్ అమెరికన్ స్టాక్స్ అన్నీ పడిపోయాయి. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్గా చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే అమెరికన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు నష్టపోవడం వల్ల, వాళ్ళు విత్డ్రా చేయడం వల్ల ఈ నెగటివిటీ సినారియో క్రియేట్ అయిపోయి రిపిల్ ఎఫెక్ట్ ద్వారా అన్ని ఇంటర్నేషనల్గా ఉన్న అన్ని మార్కెట్స్ పడిపోయాయి. అప్పుడు ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ అయింది, దాని పేరే బిట్ కాయిన్.
అసలు దీని మెయిన్ ఏమేంటంటే మన చేతిలో ఉన్న క్యాష్ ఎవరు కంట్రోల్ చేయకూడదు అనేది ఒక మెయిన్ ఎయిమ్ అనమాట. కానీ ఇక్కడ బ్యాంక్స్లో చూడండి, మీరు ఒకవేళ నాకు అసలు నాకు రిటర్న్సే వద్దు, నాకు 3% వద్దు, 6% వద్దు, నా మనీ మాత్రం మీరు కంట్రోల్ చేయకూడదు, కానీ డిజిటల్గా నాకు మనీ ఉండాలి అనుకుంటే మీకు వే లేదు. బట్ అట్లాంటి ప్రాబ్లమ్ని సొల్యూషన్గా తీసుకొచ్చిందే బిట్కాయిన్. అండ్ దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మాక్సిమం 21 మిలియన్ మాత్రమే ఉంటాయి. సో దీని సప్లై ఏంటంటే తక్కువ కాబట్టి డిమాండ్ అనేది ఉండే కొద్దీ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా రిస్క్ ఉంది. దానివల్ల ఏంటంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. కానీ ఒకవేళ ఒక బిట్కాయిన్ కనుక మనం హోల్డ్ చేసి మన క్రిప్టో వ్యాలెట్ కనుక మనం ఏదైనా సెండ్ చేసుకుంటే ఇంకా ఆ వ్యాలెట్లో ఉన్న ఫండ్ మనం తప్ప ఇంకెవ్వరు కంట్రోల్ చేయలేరు. సో అదనమాట మెయిన్ ఈ బిట్కాయిన్ వల్ల అడ్వాంటేజ్. అండ్ దీని గురించి కంప్లీట్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడున్న సినారియోతో పోల్చుకుంటే జనాలు మళ్ళీ బిట్కాయిన్ని హెవీగా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బికాస్ ఎవరి కంట్రోల్ దీని మీద ఉండదు కాబట్టి. ఇక్కడ రిస్క్ లేని కాన్సెప్ట్ అంటూ ఏం లేదు. మీరు ఒకవేళ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తేనేమో బ్యాంక్స్ అనేవి వాళ్ళు ఎట్లా అయినా సరే ఆ ఫండ్స్ని యూజ్ చేసుకుని మీకు ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తారు. ఇక్కడ బిట్కాయిన్ ఏంటంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ హెవీగా ఉంటాయి. అఫ్కోర్స్ మీ మనీ మీ కంట్రోల్లోనే ఉన్నప్పటికీ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. రిస్క్ లేకుండా మాత్రం ఏ అసెట్ ఉండదు. కానీ బ్యాంక్స్ అనేటివి ఏంటంటే ప్రతి కంట్రీలో ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. లెట్స్ టేక్ మన ఇండియాలో పోల్చుకుంటేనేమో మన బ్యాంక్స్ అన్నిటికీ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే మన మార్కెట్లో ఉన్న మనీ ఫ్లో కానీ లేదా ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడం కోసం ఏంటంటే ఆర్బీఐ ముందుకు వచ్చి ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది. లైక్ ఎట్లా అంటే మోర్ దెన్ 5 lakhs కనుక మీకు ఒక అకౌంట్లో ఉంటే, అది ఎంతైనా అవ్వచ్చు, లైక్ 10 lakhs అవ్వచ్చు, 20 lakhs అవ్వచ్చు, మీకు ఒక 5 lakhs దాకా మాత్రం ఆర్బీఐ సైడ్ నుంచి ఇన్సూరెన్స్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఒక 10 lakhs ఒక బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ ఆ బ్యాంక్ అనుకోకుండా కొలాప్స్ అయింది అనుకోండి, ఆర్బీఐ సైడ్ నుంచి మీకు వచ్చే ఒక ఇన్సూరెన్స్ ఏంటంటే 5 lakhs దాకా మాత్రం ఆర్బీఐ మీకు ఫండ్ ఇస్తుంది, రిఫండ్ చేస్తుంది. మిగతా 5 lakhs మాత్రం మీరు నష్టపోయినట్టే. సో ఇట్లా ప్రతి బ్యాంకుకి ఆర్బీఐ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ సపోర్ట్ అనేది ఉంది. మరి దీన్ని యూజ్ చేసుకుని మన రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 50 lakhs క్యాష్ ఉన్నాయి అనుకోండి. ఈ 50 lakhs క్యాష్ని ఒక బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసుకునే బదులు ఒక 8 to 10 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక 4-5 lakhs లేదా 5 to 6 lakhsగా డివైడ్ చేసుకుని ఒక్కొక్క అకౌంట్లో మెయింటైన్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు రిస్క్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఏదైనా బ్యాంక్ కొలాప్స్ అయిపోయినా సరే మీ ఫండ్ అనేది మీకు ఉంటుంది. బట్ అమౌంట్ పెరిగే కొద్దీ రిస్క్ మాత్రం పెరుగుతుంది. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే రిస్క్ లేని అసెట్స్ అంటూ ఏం లేవు. కానీ రిస్క్ని మినిమైజ్ చేసుకోవడానికి కొన్ని వేస్ ఉన్నాయి. దాంట్లో నేను కొన్ని ఫాలో అవుతుంది ఏంటంటే, నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం గోల్డ్లో మెయింటైన్ చేస్తున్నాను, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ సెగ్మెంట్స్లో నా ఫండ్ మెయింటైన్ అవడం వల్ల నేను కొంచెం స్టేబుల్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయగలుగుతున్నాను. అంతేగాని ఒకదాని మీద డిపెండ్ అయిపోయి ఉంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ ఫైనల్గా బిట్కాయిన్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే రీసెంట్గా ఇంకొక న్యూస్ వచ్చింది. ఈ 3 banks కొలాప్స్తో పాటు ఈ క్రెడిట్ సూజ్ అనే బ్యాంక్ కూడా $50 billion ప్లస్ ఇంకొక స్విస్ బ్యాంక్ నుంచి అప్పు అడుగుతుందట. సో అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర కూడా రిజర్వ్స్ ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి కొలాప్సెస్ ఇంకా మళ్ళీ చూడొచ్చు బికాస్ ఆఫ్ రిపుల్ ఎఫెక్ట్. ఈ కొంచెం స్టేబుల్ అయ్యేదాకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాంక్స్తో. అండ్ బిట్కాయిన్ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే రీసెంట్గా 1 week బ్యాక్ కూడా $19,800 దగ్గర ఉంది బిట్కాయిన్. అక్కడి నుంచి దగ్గర ఈరోజు ఈ బ్యాంకింగ్ న్యూసెస్ ఇవన్నీ విన్న తర్వాత జనాలు కొంచెం ఆలోచించేసరికి, సో మన మనీ మన కంట్రోల్లోనే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఉండేసరికి అది కొంచెం సంఖ్య పెరిగేసరికి బిట్కాయిన్ అనేది సడన్గా $19,800 నుంచి ఈ 1 weekలో ఆల్మోస్ట్ 40% జంప్ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ $27,400 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకవేళ బిట్కాయిన్ కనుక ఈ 1 day ఒక $26,000 to $27,000 మధ్యలో కనుక స్టేబుల్గా నిలబడగలిగితే ఆల్ట్ కాయిన్స్ అని మళ్ళీ హెవీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతున్నాయి. నేను అప్పటికి చెప్పాను, టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేశాను, $25,000 కంటే కూడా ఎక్కువ కనుక బిట్కాయిన్ క్రాస్ చేసి ఒక 1 to 2 days కనుక మెయింటైన్ చేయగలిగితే ఆల్ట్ కాయిన్స్ అనేవి హెవీగా పెరుగుతాయి. ఆల్రెడీ కొన్ని ఆల్ట్ కాయిన్స్ పెరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇంకొక 1 day కనుక ఈ $26,000 to $27,000 మధ్యలో కనుక స్టేబుల్గా నిలబడగలిగితే బిట్కాయిన్ ఆల్ట్ కాయిన్స్ అనేవి హెవీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో చెప్పిన జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఇలా జరగాలని లేదు. మీరు ఏం ఇన్వెస్ట్ చేసినా మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.